మంటి మాత్రుడను నన్ను మరుగుపరిచి ప్రభువే మీతో మాట్లాడునుగాక. ఈ సమయం మనకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా మార్చబడునుగాక. ఏ ఉద్దేశంతో దైవజనులు ఈ కూడికలను ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు సఫలపరచునుగాక. మీరు కూర్చున్న తీరు, ఆ వైనం, మీరెంత క్రమశిక్షణగా పెంచబడుతున్నారో చెప్పకనే చెప్తున్నాయి. చేప పిల్లలకు ఈత నేర్పక్కర్లేదన్నట్లు మీకు నేను వాక్యం నేర్పాల్సిన అవసరం లేకుండానే మీరు వాక్యంలో బాగా నిష్ణాతులని అర్థమవుతుంది. పీటర్ గారికైనా నేనేం గొప్పవాడిని కాదు. మరి ఈ పగటి వేళ అల్పుడైన నన్ను బలపరిచి పరిశుద్ధాత్మ దేవుడు మీతో తేటగా మాట్లాడునుగాక. రెండు చేతులు జోడించుదాం, పరమ తండ్రికి నమస్కరించుదాం. మహోన్నతుడా అనండి. యేసయ్యా కరములు జోడించి నమస్కరించేదం. సజీవుడా యేసయ్యా శిరము వంచి నిన్ను స్తోత్రించేదం. పరిశుద్ధుడా యేసయ్యా సాగిలపడి నిన్ను ప్రణుతించేదం. ఆమేన్. కీర్తన గ్రంథం, పవిత్ర వేద గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు గారు రాసిన 31వ కీర్తన 23వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. చాలు నాన్న. దేవుడు చదివిన ఈ వాక్యాన్ని మన కొరకు విరిచి ఆశీర్వదించునుగాక. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 2. 1 దేవుణ్ణి ప్రేమించాలి, 2 నిన్ను వలే. అంతే. ప్రేమ అంటే ఏంటి? ప్రేమించాలి, ప్రేమ అంటే ఏంటి? మీరేదో చెప్తారు, మేమేదో విందామని ఆశతో వస్తే మమ్మల్ని అడుగుతున్నారేంటి మీరు అన్నట్టు చూస్తున్నారు. మీరు నారు పోసినోడే నీరు పోస్తాడు, ప్రశ్న వేసినోడే సమాధానం కూడా చెప్తాడు అన్నట్టు చూస్తున్నారు మరికొంతమంది. ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు మమ్మల్ని అడగబాక. పేటరాయ్ గారి విశ్వాసులు మేము ఆ మాత్రం తెలియకుండా కూర్చున్నామంటావా? దేవుని వాక్యంలో నిక్షిప్తమయ్యున్న, నిగూఢమయ్యున్న, మర్మగర్భితమైన ఆధ్యాత్మిక సత్యాలు నీకు తెలియని అడుగు చెప్తా ఉన్నట్టు చూస్తున్నారు. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నారు. ఏవి చెప్పకుండా మీరు ఎట్ట చూడటం కన్నా తప్పో ఒప్పో ఏదో ఒకటి మీకు తెలిసింది చెప్పడం మిన్న. మీరు చెప్పబోతే ఇలానండి నాతో, ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా,
ప్రేమించమనే క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. నీ ప్రేమను నాలో పొయ్యి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివెయ్యి యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పేపర్ చదివితే, టీవీ పెడితే, ఎక్కడ ఆటోలో కూర్చున్న ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదే మాట ఎక్కువగా మనం తెల్లారి లేచిన దగ్గర నుంచి వినే మాట ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంటో దేవుడు చెప్పాలి. మనం అనుకున్నది ప్రేమ కాకపోవచ్చు. ఒక ఆవిడంది, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకే సద్దన్నం రోజు ఆయనకే పెట్టేస్తానండి. అది ప్రేమ. నా భార్య అయినా నాకు చాలా ప్రేమ అండి, ఎప్పుడన్నా డ్రింక్ చేసినప్పుడు కొడతాను తప్ప ఉట్టప్పుడు అసలు ఆవిడ జోలికి వెళ్ళండి అని. మాయలోకం మాయాలోకం, ప్రేమకు అర్థం తెలియని లోకం అన్నాడు ఒక దైవజనుడు. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో అర్థం తెలియలేదు, కానీ ప్రేమామయుడైన ప్రేమాపూర్ణుడైన ప్రభువుని ప్రేమిస్తున్న, ఆరాధిస్తున్న, వెంబడిస్తున్న మనకి అంతో ఎంతో ఎంతో కొంత ప్రేమ పట్ల ఒక అవగాహన కలిగి ఉండటం అనేది అత్యంత అవసరం. ప్రేమ అనేది ఒక మాట కాదు, ఒక గుణం కాదు, అనేక గుణగణాల సమ్మిళితమే ప్రేమ. ఆమేన్. పసుపు చందనం 2 కలిస్తే సంతూర్ సబ్బు, రంగు రుచి చిక్కదనం 3 కలిస్తే 3 రోజెస్ ఎట. ఒకటి కాదనమాట, అనేక సమ్మిళితం. అలాగే ప్రేమ కూడా అనేక గుణగణాల సమ్మిళితం. అది పౌలు గారు అంటాడు, అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమ ఒక దానిలో ఇవన్నీ కూడా నిగూఢమై ఉన్నాయి, ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అది ప్రేమ అంటే. ఆమేన్. పెళ్లి చూపులకు వెళ్తాం అనుకోండి, 4, 6, 10 మంది వెళ్తారు, అంతే కదండి విశ్వాసరావు గారు? పెళ్ళికైతే వెళ్తాం 100 మంది, 200 మంది, 300 మంది. పెళ్లి చూపులకి అంతమంది వెళ్ళాం కదా. ఇంటికాడ కొంతమంది ఉంటారు ముసలా ముతక. పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చాక అడుగుతారు, ఎలా ఉంది పాప అని. బాగుంది అంటాం, బాగాలేదంటాం, పర్వాలేదు అంటాం. అయినా ఊరుకోరు. ఎలా ఉంది అని గుచ్చి నొక్కి అడుగుతారు. అప్పుడు మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే మన సంఘంలో రూతి లేదు, ఆ ఎత్తు ఉంటుంది. మన సంఘంలో ప్రిస్కిలా లేదు, ఆ లావు ఉంటుంది. మన సంఘంలో ఎస్తేరు లేదు, ఆ రంగు ఉంటుంది. అదే మన సంఘంలో అలా చెప్తుంటే పెళ్లి చూపులకు రాని వాళ్ళు కూడా పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అంతో ఎంతో ఎంతో కొంత ఒక అవగాహన కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ మైండ్లో పిక్చర్ ఏర్పడదు, పెళ్లి కూతురు ఈ రీతిన ఉండుండొచ్చు అని. అలాగే దేవుని ప్రేమను ఆశాంతం ధ్యానించడం సాహసమే, ఎవరికి సాధ్యం కాదు అది. కానీ లేఖనాల ఆధారంగా ఓహో ప్రేమ అంటే ఇది కాబోలు, ఇలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు కాబోలు, ఇలాంటి ప్రేమను మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు కాబోలు అని ఈ ఆరాధన మొదటి సెక్షన్లో కొంచెం అవగాహన చేసుకోవటానికి మనమంతా ఉపక్రమించుదము గాక. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 22:2. అనగా నీవు ప్రేమించు, చాలరా తల్లి, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళి అక్కడ బల్యమంటున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు అని అంటున్నాడు అంటే అది ప్రేమ. ప్రేమ అనేది ఒక మాట ద్వారా వ్యక్తపరిచేది కాదు, క్రియ ద్వారా, సత్యము ద్వారా మనం వ్యక్తపరచాలి. మాట చేత, నాలుక చేత ప్రేమను మనం వ్యక్తపరచడం అసాధ్యం.
ప్రేమ అంటూ ఉంటే కొన్ని క్రియలు ఉంటాయి. అది క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదో క్రియలు లేని ప్రేమ కూడా అలాంటిదే. ప్రేమ లేనప్పుడు మన క్రియ ఎలా వెల్లడవుతుంది? ఒక అపార్ట్మెంట్ ఉందట. అపార్ట్మెంట్లో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ ఇంట్లో కులాసానా, మీ ఇంట్లో కులాసానా అని అడుగుతున్నాడట ఒక ఆయన. అలా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చి అడుగుతాడట. ఓ రోజు నా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ, అసలు మీరు ఎవరండి, ఏం చేస్తూ ఉంటారు, మమ్మల్ని ఇట్లా అడుగుతున్నారు ఏంటి కారణం అని అడిగితే, నేనమ్మా నేను సమాధి పెట్లు తయారు చేసుకుని బతుకుతూ ఉంటానమ్మా అన్నాడట. నువ్వు కులాసానా, క్షేమమా, మీ ఇంట్లో బాగున్నారని ఎందుకు అడుగుతున్నాడు అనమాట? ఇప్పుడు ప్రేమ కాదనమాట, ఆయన బిజినెస్ కోసం ఆయన అడుగుతున్నాడు అనమాట. కానీ ప్రేమ అది కాదు. అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు అంటే గొప్ప విందు చేశాడు. ఆయన పాలు విడిచిన రోజున ఆయన చేసిన గొప్ప విందు చూసిన వారు ఆయన బిడ్డని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ విందు చెప్పకనే చెప్తుంది. దేవుడు లోకమును ఎంతో కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాను. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. ప్రేమ అంటూ ఉంటే శక్తికి మించి, స్థాయికి మించి, స్తోమతకి మించి మనం ప్రేమిస్తున్న వ్యక్తుల కొరకు మనం చేస్తాం. అబ్రహాము తన కుమారుని చేసిన విందును చూచినప్పుడు అక్కడ ఆ క్రియ దగ్గర ప్రేమ వ్యక్తమైంది. షాజహాన్ 22 సంవత్సరాలు కట్టించాడు తాజ్మహల్. ప్రతిరోజు 20,000 మందితో పనిచేయించాడు. 320 సంవత్సరాల క్రితం 40 కోట్లు ఖర్చు అయింది. ఎందుకు చేశారు సార్ ఇంత గొప్ప పని, ఇంత గొప్ప కట్టడం? అద్భుతమైన, రమణీయమైన, మనోహరమైన, వైభవపేతమైనటువంటి కట్టడాన్ని, ఇంత అత్యంత విలువైన కట్టడాన్ని కట్టడంలో ఉద్దేశం ఏంటి సార్ అని అడిగితే, నా భార్య మీద ఉన్న ప్రేమ నేను ఈ పని చేయడానికి నన్ను ప్రోత్సహించింది అన్నాడు. అంటే ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ పట్ల మనకి ఎంత ప్రేమ ఉంటే అంత గొప్ప కార్యాలు చేస్తాం అన్నమాట. ఇప్పుడు అది 4,000 కోట్ల కన్నా ఎక్కువే. 40 కోట్లు 320 సంవత్సరాల క్రితం. ఎందుకు చేశారంటే భార్య మీద ఉన్న ప్రేమ. మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు నువ్వు నేను ఎలాంటి గొప్ప కార్యాలు చేశాం? ఏమి చేయకపోతే అది ప్రేమ కాదే. అందుకేనాడు, యెహోవా భక్తులారా, ఒకప్పుడు తెలుసో తెలియకో ఎవరెవరికో భక్తులుగా ఉన్నాం, దేవునికి మహాకృపను బట్టి ఈయన నిజదేవుడని తెలుసుకున్నాం, ఈ భక్తి పదంలోకి మనం అడుగుపెట్టాం, మంచిదే. కానీ అక్కడతో ఆగిపోవటం కాదు, ఆయన ప్రేమికులంగా, మిక్కుటముగా, మిన్నగా, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణబలంతో, పూర్ణ జ్ఞానంతో మనం అందరం మన దేవుని ప్రేమించే వారముగా మార్చబడాలి, రూపాంతరపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సొలొమోను దగ్గరికి 2 తల్లులు వెళ్ళారు. అయ్యా ఈ బిడ్డ నా బిడ్డ అయ్యా అని ఒక బిడ్డను తీసుకెళ్ళాడు. కాదయ్యా నా బిడ్డ అంటే గొడవద్దులేమ్మా, 2 ముక్కలు చేసేయండి, చెరో ముక్క పట్టుకుపోతారు, సమస్య తీరిపోద్ది అన్నారు ఆయన గారు. వద్దయ్యా, ఇస్తే నాకు ఇప్పించండి, కాదంటే లేదు ఆవికే ఇచ్చేసేయండి, బిడ్డను మాత్రం 2 ముక్కలు చేయదు బాబు అని వేడుకుంది కన్నతల్లి. యేసయ్య ప్రేమ కన్నతల్లి ప్రేమ కన్నా గొప్పది. ఇవ్వదలుచుకుంటే పూర్ణ హృదయాన్ని నాకు ఇవ్వండి. మేము లోకాన్ని అనుభవిస్తాం, లోకాన్ని జురుకుంటాం, లోకాన్ని ఆస్వాదిస్తాం, లోకం కోసం వెంపర్లాడతాం, లోకం కోసం ఆరాటపడతాం, లోకం కోసం అరులు చేస్తాం. అదే సమయంలో దేవుడు కూడా కావాలి మాకు అంటే అలాంటి హృదయంలో నేను ఉండలేనమ్మా. పూర్ణ హృదయాన్ని నాకు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. ఈ పగటికాల సమయంలో దేవుని పిల్లలారా, అబ్రహాం ఇస్సాకును ప్రేమించాడంటే ఒక గొప్ప కార్యం చేశాడు. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు, నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన్ను తాను మన కొరకు బలిగా అర్పించేసుకుంది. ఎంత గొప్ప కార్యం చూడండి. సాధు సుందర్ సింగ్ గారు యవ్వన కాలంలో ప్రభు చేత పట్టబడ్డారు. ఆయన ప్రభువుని ప్రేమిస్తున్నాను, ప్రభుని సేవిస్తున్నాను, ప్రభుని వెంబడిస్తాను. ఐ హ్యావ్ డిసైడెడ్ నో టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను ఇక వెనకకి తిరిగే ప్రసక్తి లేదంటున్నాడు ఆయన. వాళ్ళ మేనమామ చేయి పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు. సుందర్, నాకున్నది ఒక్కగానొక్క కూతురు, ఈ విస్తారమైన ఆస్తిపాస్తులు నా కూతురిని నీకు ఇచ్చి మీరిద్దరు కలిసి సంతోషంగా అనుభవిస్తుంటే
ఈ వృద్ధాప్యంలో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటుంటే, నేను యేసుని ప్రేమిస్తున్నాను, యేసు కోసం బ్రతుకుతాను అంటున్నావు, నా మాట విన్నయ్యా, నా కూతురు చేయి పట్టయ్యా అని సాధు సుందర్ సింగ్ గారు తన మేనల్లుని అడిగాడు. మామయ్య, శ్వాస తీసుకోవటమైనా మానగలనేమో, కానీ యేసు ప్రభువుని ప్రేమించటం మానేయంటే నా వల్ల కాదు మామయ్య అన్నాడు ఆయన. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించటం లేదు. స్తోత్రం కానీ ఆమెను కానీ చెప్పాలమ్మా. మీరు అలా మౌనంగా ఉండకూడదమ్మా. మీరంతా ఎలా కూర్చున్నారంటే, చిన్ని చిన్ని పిల్లలు పాటలు పాడుతుంటే పెద్ద పెద్ద జడ్జిలు కూర్చుంటారు టీవీల్లో, ఈ టీవీల్లో కూర్చొని గమనిస్తారు. నకసిక పర్యంతరం ఆమూలాగ్రం క్షుణ్ణంగా ఎక్కడ తప్పు పాడుతున్నాడు, ఎక్కడ సరిగా పాడుతున్నాడు, ఎన్ని మార్కులు వేయొచ్చు, ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఇవన్నీ సునిశ్చితంగా గమనిస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. మీ చూపులు చూస్తుంటే నాకెందుకో అలా అనిపిస్తుంది. వచ్చారు పాస్టర్ గారు, 2-3 రోజులు మన మధ్య ఉంటాడు, ఎలా చెప్తాడో, ఏం చెప్తాడో, ఎలాంటి వాళ్ళు ఈసారి మన మధ్యకు వచ్చారో, ఎన్ని మార్కులు వేయచ్చు, పర్వాలేదంటావా అని అన్నట్లు చూస్తారమ్మా. నిలబడింది ఎవరైనా, మాట్లాడేది ప్రభువే. దేవునికి స్తోత్రం. మీ ఆత్మీయ అక్కర, మీ ఆత్మీయ అవసరత, మీ ఆత్మీయ కొరత, మీ ఆత్మీయ కొదువ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆయన గాడిదకే నోరిచ్చి బుద్ధి చెప్పిన వాడు ఆయన. కాబట్టి నిలబడిన నిష్ప్రయోజకున్న సేవకుని నన్ను బలపరిచి మీకు కావలసిన మాటలు నా నోట దేవుడు పెట్టునుగాక. ఇది ఏకపాత్రాభినయం కాదు. మనమంతా కలిసి 2-3 దినాలు దేవుని సన్నిధిలో ఆనందిద్దాం, పరవశిద్దాం. లోపాలు, బలహీనతలు, అవిధేయతలు, అవకతవకలు, అవలక్షణాలు దిద్దుకుందాం. క్రీస్తు సారూప్యతలోనికి మన జీవితాల్లో మలచుకుందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. కొంచెం హుషారుగా ఉండండి. హెబ్రీ స్త్రీలు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాల్లాగా ఉండాలి. మొన్ను తిన్న పింజేర్లా కూర్చోబాకండి, సంతాప సభలో కూర్చున్నాడు కూర్చోబాకండి. హుషారుగా కూర్చోండి. మీరంతా హుషారుగా ఉంటే సైతానిగాడు ఉసూరుమంటాడు. అది ఆడు ఉసూరుమనేటట్లుగా మనం హుషారుగా ఉందాం. అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడని దేవుడు అంటున్నాడంటే, ఇస్సాకు కొరకు తన యొక్క కుమారుణ్ణి, తన భార్యని విడిచిపెట్టేశాడు. శాశ్వతంగా ఇంటిలో నుంచి పంపించి వేశాడు. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి 24 పెద్దలతో 4 జీవులతో 1000 దూతగణములతో కెరూబు శరాపులపై ఆసీనుడయ్యుండి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుతున్న పొగడబడుతున్న సర్వోన్నతమైన స్థానాన్ని మన కొరకు ఆయన విడిచిపెట్టేశాడు. ప్రేమ అంటే గొప్ప కార్యాలు చేయటం మాత్రమే కాదు. ప్రేమ ఎవరినైనా, దేనినైనా, ఎంతైనా, ఏమైనా, ఏదైనా విడిచిపెట్టుకోవడానికి సంతోషంగా ఇష్టపడుతుంది. అది ప్రేమ అంటే. అలాంటి ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు కదా. అలాంటి ప్రేమే నీ నుంచి ఆయన ఆశిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయన ఇలాంటి ప్రేమతో మనం ప్రేమించాడు కాబట్టి మనము ఇలాంటి ప్రేమను ఆయనకు మరలా తిరిగి ప్రేమించబద్దులమై ఉన్నాం. ముందు ఆయన ప్రేమించాడు మాదిరిగా. నేను ఇంతగా ప్రేమించి నా తండ్రినే విడిచిపెట్టుకున్నాను, సింహాసనం విడిచిపెట్టినాను, దేవతతో స్తుతింపబడే ఆ సర్వోన్నతమైన స్థానాన్ని, ఘనతను, మహిమను, వైభవాన్ని, ఆ ప్రభావాన్ని విడిచిపెట్టేశాను మిమ్మల్ని ప్రేమించి. మరి దేవుని కొరకు మనం ఏమి విడిచిపెట్టుకున్నాం? ఏమి విడిచిపెట్టుకోకపోతే అది ప్రేమ కాదు, ప్రేమ కాదు. ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తుంది, ప్రభువా దీపక్ని డాక్టర్ బాబుని కలిపేసే నాయన, వాళ్ళిద్దరు వేరువేరుగా ఉంటే నాకు అనందని బుద్ధి అవట్లేదు నాయన, నువ్వు సమాధానకర్త, నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదుగా ప్రభువా. అయ్యా, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం నిండా ఏం పెట్టుకున్నావు? ఈ లోక సంబంధమైన అన్నీ పెట్టుకున్నావు, అదే నోరు మాట్లాడుతుంది. ఆ లక్కన ఎప్పుడు అక్క అందో బోడి, ఈవిడ కాని మాట అక్క దీపక్క అయిపోయింది. అంతగా ట్రావెల్ చేస్తారన్నమాట. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ ఉండదు. లోకాన్ని, దేవుణ్ణి, ఇద్దరిని ప్రేమించేంత విశాల హృదయం ఎవరికీ ఉండదు. ఏదో ఒకటే ప్రేమించాలి. లోకమా, దేవుడా, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నేను ఇద్దరిని ప్రేమిస్తానండి అంటే అది ఆ ప్రేమ సరేది కాదు. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడము, ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం. నేను ఫ్యాన్ దగ్గరే ఉంటానండి, చెమట పడుతుందండి, నాకు షుగర్ అండి అన్నాను అనుకో, మరి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం అని మోత వస్తుందా. కొంచెం ప్రశాంతంగా మీరు వినాలి అంటే, అలాంటి మైకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే మరి కొంచెం ఫ్యాన్కి ముందు రావాలి, కొంచెం చెమటలు పట్ల కొంచెం ఓర్చుకోవాలి, తప్పదు మరి. ఎందుకంటే ఫ్యాన్ ముఖ్యం కాదు, దేవుని వాక్యం ముఖ్యం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, 2 కుదరదు. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం. నాకు లోకము కావాలి, ఏదో ఒకటి విడిచిపెట్టుకోవాలి.
భార్యనే విడిచిపెట్టేశాడు, కొడుకుని విడిచిపెట్టేసుకున్నాడు. మొట్టమొదటిసారిగా నాన్న అని పిలిచినవాడు, తన తండ్రి చేసింది ఆవిడ. విడిచిపెడుతున్నప్పుడు ఎంత వేదనో, ఎంత విలవిలలాడాడో. అయినా దేవుని కన్నా వారెవరు ఎక్కువ కాదు, విడిచిపెట్టాడు. దేవుని కొరకు మనమేం విడిచిపెట్టుకున్నాం? నాకున్న సమస్తమును ప్రభు కొరకు నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాను అన్నాడు ఆయన. సాధు సుందర్ సింగ్ మరదల్ని విడిచిపెట్టేశాడు. చిన్నప్పటి నుంచి తన భార్యగా అనుకుంటున్నటువంటి కులాన్ని విడిచిపెట్టాడు, మత సాంప్రదాయాలు విడిచిపెట్టాడు, ఆస్తిపాస్తులు విడిచిపెట్టాడు, అందరినీ విడిచిపెట్టాడు. తన ప్రేమను అక్కడ రుజువుపరుచుకున్నాడు, వెల్లడి చేశాడు. ప్రభువును తాను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన క్రియల ద్వారా, ఆయన తీసుకున్న నిర్ణయాల ద్వారా, ఆయన వేసిన అడుగుల ద్వారా ఆయన ప్రేమ చెప్పకనే చెప్తుంది. సంఘంలో పాప ఉంది, భారతి అని. వాళ్ళ మేనత్త గారు అబ్బాయి వచ్చి, మావయ్య భారతిని నేను చేసుకుంటాను మావయ్య, రూపాయి కట్నం అక్కర్లేదన్నాడు. ఆయన డాక్టరు, ఎండి డాక్టరు. అందరూ ఎగిరి గంతేశారు. వీళ్ళేమో బిలో మిడిల్ క్లాస్, ఆయనకేమో 10 కోట్లు ఇస్తాం, 20 కోట్లు ఇస్తాం అని కట్నాలు వస్తుంటే ఈయన వచ్చి ఈ పాపం చేసుకుంటాను, చుట్టరకం, నాకు భారతి అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను చేసుకుంటానని వచ్చాడు. ఈ భారతి ఏమందంటే, బావా అందం ఉంది నీ దగ్గర, ఐశ్వర్యం ఉంది, చదువు ఉంది, మంచి సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు లేడుగా, రక్షణ లేదుగా, క్రీస్తు యేసు రక్తంలో మీరు కడగబడిన వారు కాదుగా. అందుకని మా నాన్నగారు ఆటో డ్రైవర్కి ఇచ్చినా చేసుకుంటాను, కానీ రక్షణ పొందని వ్యక్తిని నేను చేసుకోలేను బావా అందండి. ఆమె ప్రభుని ఎంత ప్రేమిస్తుందో ఆమె నిర్ణయం దగ్గర వెల్లడైంది. బావంటే ఇష్టమే, మహా అందగాడు, బాగా ఐశ్వర్యం కలిగిన వాడు, రోజుకే ఆయన 30,000 40,000 సంపాదించే సంపాదన కలిగిన వాడు. అయినా నాకు అక్కర్లేదు బాబు ఇవన్నీ, ఎందుకంటే దేవుని ఆజ్ఞ నేను మీరలేను. ఒకడు దేవుని ప్రేమిస్తే అతడు దేవుని ఆజ్ఞలు గైకుంటాడు. దేవుని ఆజ్ఞలు గైకొనటమే దేవుణ్ణి ప్రేమించడం అంటే. నేను ఆజ్ఞలైతే గైకొనను, కానీ ఆయన చెప్పిన మాట వినను, కానీ ఆయన అంటే నాకు వాళ్ళ ప్రేమ అండి. అవి ఇటు పాజిటివ్, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆ ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఏమో ఏ పొట్టలో ఏ పాము ఉంటుందో, ఆయనే మారతాడేమో, చేసుకోరాదా? మనం ప్రార్థన చేస్తున్నాం కదా 2 ఏళ్ళ నుంచి, అయ్యా పిల్ల వయసుకు వచ్చింది, అయ్యా మరి మా ఆర్థిక పరిస్థితులు ఏమో బాగోలేదు, అయ్యా నువ్వే ఏదైనా సహాయం చేయని అందుకనే దేవుడు ఈ రకంగా ఆయన మనసులో ప్రవేశించి అలా చెప్తున్నాడేమో, చేసుకో అంటుంది. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఆయన గారేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, అబ్బాయి ఏమో కాలేజీకి వెళ్ళిపోయాడు, ఎప్పుడు రాని చుట్టాలు వచ్చారు, వాళ్ళకి కాయగూరలు వేసి ఏం భోజనం పెట్టడం మర్యాద అది లేదు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి బుట్ట తెచ్చుకొని మాంసం మార్కెట్ నేనే వెళ్ళను, ఆడపిల్లని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి నేనే వెళ్ళను, ఏం చేస్తావు ప్రభు, నువ్వే నాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఎప్పుడు రాని పక్కింటి వాళ్ళ కోడి పుంజి వచ్చి లేపింది, కో 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 అని. ఎప్పుడు రాదని ఆసారే వచ్చింది, అది కో 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 అని లేపుతుంది, ప్రార్థన చేసుకున్న ఆవిడని లేపుతుంది. అంటే ఇప్పుడు దేవుడు పంపించాడా? పొరుగు వాంతి ఆశించవచ్చా? ఆయన వాక్యానికి విరుద్ధంగానే ఆయన చేస్తాడా? ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏదైనా ఎప్పుడైనా చేశాడా? నేను ప్రార్థన చేస్తా కాబట్టి, ఏమైనా నువ్వే చేయాలి కాబట్టి, వాళ్ళకి మర్యాద చేసి పంపించాలి కాబట్టి ప్రార్థిస్తే దేవుడు ప్రార్థనలకి ఇచ్చే కొడుకుని పంపించాడు అందామా? నన్న వీళ్ళు అదే అంటున్నారు, ఏమో బాబు మారతాడేమో అందుకే వచ్చాడేమో, చేసేసుకో. ఆ పాప స్ట్రాంగ్గా నిలబడింది. బావ మారటం కాదు, ఓ ఎద్దు కట్టండి జబ్బు చేసిందట, ఓ ఎద్దుకు జబ్బు చేసింది. రైతు మందు పోస్తున్నాడు దాని జబ్బు తగ్గిద్దామని, తాగపోతే గొట్టం పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు అని ఊతున్నాడు. ఈ లోపున ఎద్దుకు తుమ్ము వచ్చింది. అదే సమయంలో ఎద్దుకు తుమ్ము వచ్చింది. ఈయన మూతి ఇక్కడ ఉంది, ఎద్దు మూతిలో గొట్టం ఉంది. అచానంగానే ఆ గొట్టంలో ఉన్న మందంతా రైతు కడుపులో కూర్చుంది. ఈయన ప్రయత్నం ఏంటి? ఈ మందు దాని కడుపులో పంపించాలని. జరిగిందేంటి? చాలాసార్లు పెళ్ళి అయిపోతే మా ఆయన నేనే తీసుకెళ్ళిపోతా ఎట్టగొట్ట చర్చికి, అది జరగదు. ఆయనే ఎట్టగొట్టిన సినిమా తీసుకెళ్ళిపోతాడు. లేఖనాలు అక్షరమైనా సున్నైనా పొల్లైనా ఎప్పుడు అవిశ్వాసంతో మీరు విజ్జోడుగా ఉండకుడి. ఎద్దుకు గాడిదకు జత చేసి
అరే లేఖనం ఇలా చెప్తుంది, దేవుడి కన్నా మనం జ్ఞానవంతులమా? నేను ఒప్పుకున్నందంతే. ఇప్పుడు బైబిల్ కాలేజీలో లెక్చరర్గా కొన్ని వేల మందిని ప్రభు కొరకు సంపాదిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ పగటికాల సమయంలో దేవుని పిల్లల ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టుకునే, ఏదైనా వదులుకునే, నష్టపోయే ఆ మనస్సు మనకుంటే అది ప్రేమ. ఇస్సాకును ప్రేమించాడంటే భార్యనే విడిచిపెట్టాడు, బిడ్డనే విడిచిపెట్టాడు. తల్లినైనా, తననైనా, అన్నదమ్ములనైనా, ఆస్తుపాస్తులనైనా ఎవరినైనా విడిచిపెట్టుకోకపోతే అసలు మీరు నాకు శిష్యులు కాలేరు, నా రాజ్యానికి వారసులు కాలేరు. విడిచిపెట్టాలి. పేతురు అంటాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను మేము వెంబడించుచున్నాము. నానా వద్దులే, మధ్యాహ్నం చూద్దరు కానీ వదిలే అయ్యగారు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, నా గాలి కోసం నాకు చాలా బాధగా ఉంది. ఓకే, మీకేం బాధ ఉన్నట్టు కనపడతలా. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారమ్మా, మొఖాలే మనసుకు వేసే సూచికమ్మా. నేను పెద్దగా సెక్యులర్ స్టడీస్ ఏం చేయలేదు, కానీ ఎఫ్ఆర్సీ చేశా, అంటే ఫేస్ రీడింగ్ కోర్స్. మొఖాలు చూసి మనసు చదివే కోర్స్ చేశానమ్మా. మీ మొఖాలు మాకుంటే జాలే ఫ్యాన్లు, ఆయనకి ఎందుకు? కుర్రోళ్ళకి బైక్ ఇచ్చినా, పాస్టర్ గారికి మైక్ ఇచ్చినా వదలరు, ఫ్యాన్ లేకపోతే త్వరగా వదులుతారు అన్నట్టు చూస్తున్నారు మీరంతా. ఓకే. మీ ముఖార విందాలలో దేవుని వాక్యం కొరకైన ఆశ, ఆసక్తి, తపన, తృష్ణ, ఆకాంక్ష, అపేక్ష, అభిలాష, మక్కువ బహు తీవ్రంగా కనబడుతుందమ్మా. దేవుని వాక్యం కొరకైనటువంటి ఆ జిజ్ఞాస, పిపాస మీ ముఖాల విందలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. అన్నం అంతా పట్టి చూడక్కర్లేదమ్మా. రెండు మెతుకులు అన్నం కుండలో ఉన్న అన్నానికి అంతటికీ 2 మెతుకులు రిప్రజెంటేషను. ఆమేన్. ఒకటి గొప్ప కార్యాలు చేస్తాం, చిన్న చితక అల్పమైనవి, స్వల్పమైనవి, ఇది ప్రేమ అని అనుకోలేము. 2 ఏదైనా, ఎంతైనా, ఎవరినైనా విడిచిపెట్టేస్తాం. నేను 91లో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఒక అన్య కుటుంబంలో నుంచి మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి కొంచెం పొలాలు స్థలాలు కొన్నారు. మా ఆత్మీయ తండ్రి సజ్జా బర్నవాస్ అయ్య గారు ఆయన తీసుకొచ్చి మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టించాం 91లో. అయితే మా అన్నయ్యలు ఇక్కడ మీటింగ్ పెట్టడం ఏంటి, ఊర్లో మనం ఎప్పుడైనా చూసామా? ఎక్కడో ఊరికి బయట పెడతారు ఇట్లాంటి కోటాలు. మాకు తల కొట్టేసినట్టుంది, సిగ్గేస్తుంది మాకు నువ్వు చేసిన పనికి. అయినా నాన్నగారి పొలాలు స్థలాలు మనం ఇంకా పంచుకోలేదు, ఇవన్నీ నీ అయిపోయినట్టుగా ఇక్కడ కోళ్ళం కోసి భోజనాలు పెట్టేసి, వాళ్ళు ఎవరో ఏ కులస్తులో తెలుసుకోకుండా మన వంశం పడుకోబెట్టావు, మన కంచాలు భోజనాలు పెడుతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టు చేస్తున్నావు, నువ్వు అలా చేస్తే కుదరదా బాయ్. మాలాగా ఉంటే ఇంట్లో ఉండి అలా వెళ్ళిపో, అంతేగాని పాస్టర్ గారిని తీసుకొస్తాను, మేము చర్చికి వెళ్తాం మానం అంటే కనుక ఇంట్లో నీకు స్థానం లేదన్నారు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాం, నీకు నీ భార్యకి, బాగా ఆలోచించుకో, ఏ సంగతి మాకు చెప్పండి అన్నారు. నేను అన్నాను, దానికి 2 రోజులు ఎందుకన్నా టైము, 2 గంటలు కూడా నాకు టైం అక్కర్లేదు, మీరు ఉండమంటే ఉంటా, మీకు అభ్యంతరం లేకపోతే, మీకేనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను నా భార్యను తీసుకుని వెళ్ళిపోతా, అంతేగాని యేసుప్రభు మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి నా జీవితంలో ఉండదన్నయ్యా అని చెప్పేశాను. వాళ్ళు అన్నారు, నీకు పిచ్చి పట్టిందిరా అన్నారు. ఏసై పిచ్చి బాగా పట్టిందని. నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవమేనన్నయ్య, కానీ నాకు పట్టిన పిచ్చి చాలా మంచి పిచ్చి అన్నయ్య. మీకు పట్టిందే పిచ్చి, ఆ పిచ్చి పిచ్చి అన్నయ్య. నాకు పట్టిన పిచ్చి మంచి పిచ్చి, మీకు పట్టిన పిచ్చి పిచ్చి. నాకు పట్టిన మంచి పిచ్చి మీకు పట్టాలని, మీకు పట్టిన పిచ్చి మీలోంచి పోవాలని నేను మీ కొరకు పిచ్చిగా ప్రార్థన చేస్తాను పిచ్చన్నయ్య అన్నాను. నీకు పిచ్చి పట్టడం కాదురా, పిచ్చి ముదిరిందిరా, నేను ఇంట్లో అడ్డు పెట్టుకుంటే మాకు, మా భార్యలకి, మా పిల్లలకి ఈ పిచ్చి ఎక్కిచ్చేసేటట్టున్నావు నువ్వు, కాబట్టి నువ్వు ఉంటా హీలేదురా అని 91 సంవత్సరంలో బయటికి పోరాని ఒంటరికి పంపించేశారు. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతాడని దేవుని వాగ్దానం ఉంది. అలాగే ఆ కన్న తండ్రి ఇవాళ మాకు 6 సంఘాలను ఇచ్చారు, 100 మంది విశ్వాసులను ఇచ్చారు, 1000 సభల్లో మాట్లాడే భాగ్యం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఏ స్థలంలో నుంచి అయితే నన్ను పంపించేశారో, ఏ ఇంట్లో ఉండకూడదన్నారో, ఏ స్థలంలో కోటాలు పెట్టకూడదన్నారో, ఏ స్థలంలోకి పాస్టర్ అనేవాడు అడుగు పెట్టకూడదని ఆంక్షలు పెట్టారో, వాళ్ళు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడి చితికి
ఆ పొలాలు ఆ స్థలాలు అమ్ముకుని వెళ్ళిపోతుంటే వాటిని కొనుక్కునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడే పెద్ద మందిరం కట్టాం, ఇప్పుడు అక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడు అక్కడే మీటింగ్లు కూడా పెడుతున్నాం అదే స్థలంలో. త్రోసివేయబడిన, తృణీకరించబడిన, నిరాకరించబడిన రాత్రిని దేవుడు మూలరాయిగా దేవుడు తప్పనిసరిగా మారుస్తాడు. ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా మారదు. అది నాకు జన్మనిచ్చిన తల్లికి బాప్తీసం ఇచ్చాను, నాకు పిల్లనిచ్చిన మా అత్తమామలకు బాప్తీసం ఇచ్చాను, మా మేనగోడలకు బాప్తీసం ఇచ్చాను, మా బంధువులకు బాప్తీసం ఇచ్చాను, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వందల మందికి బాప్తీసం ఇచ్చే అవకాశం ఈ చేతులకు దేవుడు ఇచ్చాడు. లేదు నాకు అన్నయ్యలే కావాలి, ఆ నాన్న ఆస్తిపాస్తులే కావాలని అక్కడ కూర్చుంటే ఎక్కడ వేసేవే గొంగలంటే వేసిన చోటే ఉన్నాను కంప్లైంట్ సామెత సందాన్ని ఎన్నాళ్ళున్నా ఎన్నేళ్ళను గొర్రెకు బెత్తిరే తోకన్నట్లుగా నా జీవితం ఎప్పటిదాకా అలాగే పడుండేది. కానీ ఆ రోజున ఒక నిర్ణయం తీసుకోవడానికి, నాకు ప్రభు కావాలని విడిచిపెట్టలేను, ఆయన విడిచి నేను ఉండలేను అని ఒక నిర్ణయం తీసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ నిర్ణయం నన్ను ఈరోజు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండటానికి సహాయం చేసింది. ఈ రాత్రి దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టాల్సి వస్తే అది భాగ్యం, అది ధన్యత. అది స్టేన్స్ గ్రహం గారు చనిపోయినప్పుడు వాళ్ళ పాప 13 ఏళ్ళు, వాళ్ళ తమ్ముడు 2 ఫిలిపు తిమోతి, ముగ్గురిని చంపేశారు. సువార్త ప్రకటించి వస్తుంటే ఒరిస్సాలో, మీ నాన్నగారిని మీ తమ్ముడిని చంపేశారు కదా, మీకేమనిపిస్తుందంటే నా తండ్రిని నా తమ్ముళ్ళిద్దరిని తనకు హతసాక్షులుగా ఉండుటకు దేవుడు యోగ్యులుగా ఎంచుకున్నందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను తప్ప దేవుడు అన్యాయస్తుడని నేను అనలేను అందండి ఆ పాప వయసు 13 ఏళ్ళండి. అసలు నివ్వెరపోయి నిర్గాంతపోయి నిశ్చేష్లు ఎలా చూస్తున్నారు, ఎలా చెప్పగలిగింది? మా తమ్ముడిని ఇద్దరిని మా నాన్నగారిని దేవుడు తనకు హతసాక్షులుగా ఉండుటకు వీరు యోగ్యులు, అర్హులు. అర్హత ధన్యత అందరికీ దొరకదది. మా తండ్రికి మా తమ్ముడికి ఇద్దరికి దొరికింది ఆ భాగ్యం అని ఆ చిన్న పాప దేవుని స్తుతించిందండి. దేవుని కొరకు ఎవరైనా విడిచిపెట్టుకోవాల్సి వస్తే, వదులుకోవాల్సి వస్తే, నష్టపోవాల్సి వస్తే మనం విడిచిపెట్టుకోవడానికి అది గొప్ప ధన్యతగా భాగ్యంగా విడిచిపెట్టుకోగలిగింది. ఆయన ఇహమందు 100 రెట్లు ఇస్తాను, అక్కడితో అయిపోలా, పరమందు మళ్ళీ తిరిగి మీకు అనేక రెట్లు ఇస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును గొప్ప విందు చేశాడు. అబ్రహాము ఇస్సాకు కొరకు భార్య బిడ్డను విడిచిపెట్టాడు. 3, అబ్రహాము ఇస్సాకు కోసం దాచిపెట్టాడు, సమస్తము దాచిపెట్టేశాడు. కెతూరాకి తనకు పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళని పిలిచి నేను తండ్రిని కాబట్టి నాకంటూ కొన్ని బాధ్యతలు కర్తవ్యాలు ఉంటాయిరా, ఇదిగో ఈ గిఫ్ట్ మీరు తీసుకోండి, ఇది మీరు ఉంచుకోండి అని తలా కొంచెం పంచేసి ఏదో కొంచెం బహుమానాలు ఇచ్చేసి ఇక వెళ్ళిపోండి, ఇక ఉన్నది ఏదన్నా ఉంటే మొత్తం అన్నయ్యది అని చెప్పాడు. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, 20 ఎకరాల పొలం ఉంది. ఇద్దరినేమో ఆడపిల్లని ఆటో డ్రైవర్కి ఇచ్చాడు, ఇద్దరినేమో స్కూటర్ మెకానిక్, సైకిల్ మెకానిక్ ఇచ్చాడు. 20 ఎకరాలు కొడుకు ఇచ్చేసాడు. ఆ వచ్చిన కోడలకు 10 ఎకరాలు తీసుకుని వచ్చింది, 30 ఎకరాలు. వాళ్ళేమో సైకిల్ మెకానిక్, వీళ్ళు ఆటో మెకానిక్. వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళ ఇంట్లో కూర్చుంటే మా చెల్లి మా బావ అని చెప్పడానికి ఇలా సిగ్గు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఉండటానికి ఏమో ఏసీ ఉండదు, అక్కడ ఏమీ ఉండదు. ఈ ఆడపిల్లలనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు, ఈ పిల్లల్ని ఆ మగ పిల్లల్ని తీసుకెళ్ళేమో కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు. పక్షపాతము చూపటం మంచిది కాదు. కెతూరా పిల్లలనేమో, కెతూరాకి తనకు పుట్టిన పిల్లలకేమో ఏమో ఎంతో కొంత ముట్ట చెప్పాడు తప్ప మొత్తం దాచిపెట్టేసి, సమస్తము దాచిపెట్టేసి ఇస్సాకు ఇచ్చేసాడు. ఏం చెప్తుంది ఇదంటే ఇస్సాకుని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది అక్కడే. మాటల తేటలు మా ఇంట్లో, మాపిడి భోజనం మా ఇంట్లోనా? రండి అయితే మీటింగ్ కాదమ్మా, ఇప్పుడు వెళ్దామా, మీటింగ్ అయ్యాక వెళ్దామా? బుధవారం సాయంత్రం బయలుదేరండి అయితే. భోజనాలు అనగానే అందరిలో ఒకేసారి మీ ఇంట్లో అన్నారేడమ్మా, అంత భోజన ప్రియులా మీరు? విడిచిపెట్టేశాడు, 2 దాచిపెట్టేశాడు. ఒక ఆవిడ బైబిల్లో ఇన్ని 10 రూపాయలు కాగితాలు నలిగిపోయినాయి, చిరిగిపోయినాయి, పన్నే పెట్టింది పొతికి. ఎందుకమ్మా అన్న, బైబిల్లో పెట్టే ఎందుకమ్మా ఇవన్నీ అంటే, విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టం అన్నారుగా మీరు అన్నది. విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టం అని మీరేగా చెప్పారు, నలిగిపోయినాయి చిరిగిపోయినాయి ఎత్తట వారడగొట్టి. పేదవాళ్ళైతే 2 కాసులు వేస్తే తల్లి
నీవు ఎక్కువగా వేసావని ప్రభు అభినందించి సంతోషించి ఆమెను అప్రిషియేట్ చేశారు. తప్పేం కాదు పేదవాళ్ళు అయితే. కానీ ఐశ్వర్యవంతులమై ఉండి దేవుడు విస్తారమైనటువంటి స్థితిగతులు మనకిచ్చిండి కూడా దేవుని కొరకు మనం ఇవ్వకుండా దాచిపెడుతున్నామంటే ఈ దేవుణ్ణి ప్రేమించినట్టేనా? కనీసం నీ రాబడిలో 10వ వంతైనా దేవుని కొరకు దాయని నీవు నేను ప్రేమించేదన్ అది యోగ్యులమేనా? సరిపోతామా పాట పాటకి? మ్యాచ్ అవుతుందా మన జీవితానికి నా పాటకి? ఓ చీర కొన్నాం అనుకోండి, జాకెట్ కోసం తణుకంతా తిరుగుతాం. మ్యాచింగ్ కావాలా, కొంచెం షేడ్ ఉంది, కలర్ కలవలా, విజయవాడ వెళ్ళినప్పుడు కొనుక్కుందాంలే, రాజమండ్రి వెళ్ళినప్పుడు కొనుక్కుందాంలే అని. ఏది మ్యాచ్ అవ్వకపోతే, కొంచెం తేడా ఉంటే, మరి నువ్వు పాడే పాటకి నీ జీవితానికి మ్యాచింగ్ ఉందా? చూసుకోవద్దు. అలా చూసుకోకుండా పాడే పాటల్ని ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో పిచ్చి పాటలు అన్నాడు దేవుడు. మీరు పాడుతున్నారు కానీ నాకు వినబుద్ధి అవట్లా, నాకు ఇంట అసలు మనసే లేదు. నువ్వేం పాడుతున్నావో దానికి తగినట్లుగా నువ్వు అనుభవంగా పాడితే దేవుని పిల్లారా, నీ స్వరం బాగోపోయిన దేవుడు ఆనందంగా వింటాడు. ఆమేన్. మనవరాలు ఫోన్ చేసి మాట్లాడుద్ది, డాడీ తాతయ్య బింగో పత్తుల, డైలీ మిల్క్ పత్తుల, కిందల జాయ్ మూలు పత్తుల, మూలు పత్తుల కిందల జాయ్. అరే నాకెంత సంతోషమో, ఎంత ఆనందమో, నత్తిది సరిగా మాట్లాడదు కూడా రాదు. ఇంకేం కావాలి తల్లి, ఇంకేం కావాలమ్మా అని అడుగుతా. దేవుడు కూడా మనం పాడటం బాగా మంచి స్వరం లేకపోయినా భలే ఆనందంగా వింటాడు. ఎందుకు తెలుసా? మనం పాడిన పాటలకు మనం జీవిస్తున్న జీవితానికి మ్యాచింగ్ ఉంది. అనుభవించి పాడెదను, అభినయించి పాడెదను, అందరిలోనే పాడెదను. అనుభవించి పాడాలి. ఆమేన్. అనుభవాలన్నీ కూర్చి ప్రేమ పాట పాడెదను, బూరలు ఎత్తి ఊది సునాదాలు చేసేదను. మీరు పాడాక నేను పాడితే వేటకూర తిన్న వెంటనే తోటకూర పెట్టినట్టు ఉంటుంది. అంత చక్కగా పాడారు, నేను వింటానే ఉన్నా. కానీ నేను మీ అంత పాడువాడిని అయితే కాదు. మీరే నాకన్నా ఎక్కువ పాడువారు. కానీ వర్తమానికి ఎప్పుడైనా అవసరం అయితే ఒక పల్లవి చరణం పాడుతూ ఉంటాను. సహిస్తారుగా? పర్లేదుగా? ఓర్చుకుంటారుగా? ఓర్చుకుంటామని అన్నారేంటి? పర్లేదులేండి, మీ పాట కూడా అంత దైద్యంగా అనరేటమ్మా, మరీ అంత వినలేనంత దైద్యంగా పర్లేదులే, మీడియంగా బాగానే ఉందిలేండి అనలేంటమ్మా మీరు. ఓర్చుకుంటాం, ఏం చేస్తాం, పిలిచే తప్పుద్దా అన్నట్టుగా దాచిపెట్టాలి. ప్రేమ కథ గుర్తు. పౌలు అన్నాడు, ఏంటి నాయనా, 3వ ఆకాశానికి ఎక్కెళ్ళాడుగా, నీతి కిరీటాల కుమారుడా, ఎవరికి ప్రభువా? ఒకటి నీకే, చాలా ఉన్నాయి కదా తండ్రి. నీ వలనే విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటమును పోరాడి తన పరుగును సమస్తమును నా కొరకు నష్టముగా ఏది విడవాలన్నా విడిచిపెట్టి తన ప్రేమను క్రియల ద్వారా వెల్లడి చేసి లోకయాత్ర ముగించి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇవ్వాలని ముందుగా నేను వాళ్ళని ఏం చేశానంటే సిద్ధపరిచాను, దాచిపెట్టాను, భద్రపరిచానయ్యా అన్నాడు. నీకొక కిరీటం దేవుడు సిద్ధపరుస్తాడు, దాచిపెడతాడు మన కొరకు ముందుగా. ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి, హృదయమునకు. అబ్రహాము తన కుమారుని కొరకు దాచిపెట్టేశాడు, సిద్ధపరిచేశాడు, భద్రం చేసేసాడు. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తన పిల్లలకు దాయకుండా ఉంటారా కష్టాజితాన్ని? 2 ఆడపిల్లలు ఉన్నారు విశ్వాసరావు గారికి, ఏమి దాయకుండానే ఒట్టి చేతులతో పంపించారా మీరు? కష్టపడి దాయకుండా. నాకు తెలిసినంత మటుకు ఏదో అంతో ఎంతో ఎంతో కొంత అమ్మా మనం సరిపెట్టుకుని పిల్లల కోసం ఎక్కువ దాచేస్తాం. బైబిల్ కూడా చెప్తుంది, తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తిని సమకూర్చదగినది. ఒక ఆయన అన్నాడు, మా తాతయ్య పుట్టాడు, ఒక 5 ఎకరాలు కొన్నాడు, మా నాన్న పుట్టి 2 ఎకరాలు అమ్మేశాడు.
నేను పుట్టినప్పుడు ఇంకో 2 ఎకరాలు అమ్మేశా. మా అబ్బాయి పుట్టాడు, ఉన్నదంతా పోయింది, ఇంకా లోకంతో పనేంటి, డోంట్ కేర్ అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఇలా ఉండరు. ఒకప్పుడు మా బతుకులు ఇలా ఉండేవి, మా స్థితి ఇలా ఉండేది. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మమ్మల్ని ఆస్తికర్తలుగా చేశాడు. మా జీవితాలను ఈ రీతిగా ఆయన తీర్చిదిద్దే. ఒకప్పుడు మా బ్రతుకులు ఇది కాదండి, మా స్థితి ఇది కాదండి. తాగుబోతులను, తిండిపోతులను దరిద్రులైపోతారు. పిల్లల కోసం ఏంటి అని ఆలోచించడం, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ వివాహాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏదో సమకూర్చాలనే ఆలోచనలు ప్రేమలేని తల్లిదండ్రులకుండో. వాళ్ళ తినటం, వాళ్ళు తాగటం, వాళ్ళ సుఖం, వాళ్ళ భోగం, వాళ్ళ విలాసం, వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ అట్టహాసాలు, వాళ్ళ ఆర్భాటాలే తప్ప పిల్లల గురించిన ప్రేమేది వాళ్ళకి. తన కుమారుడిని ఇస్సాకు కోసం సమస్తాన్ని సమకూర్చాడు, దాచిపెట్టాడు, భద్రపరిచాడు. దేవుడు మన కోసం సమకూర్చాడు, దాచిపెట్టాడు. ఎన్నో నువ్వు చూసి నివ్వెరపోతావు, ప్రభు మా కోసం ఇన్ని దాచిపెట్టావా. ఎన్నాడైనా చూడానట్టి ఎన్నో వింతాలుండు. ఎక్కడ? కానానుపురము కరుగుదామా ఓ నా సోదరులారా, ఓ నా సోదరిలారా, ఓ నా సోదరులారా, మా నీతంబౌ విందునందు మనము చేరుదామా. కష్టాలేమి కన్నీరేమి కానారాదే యందు, కానారాదే యందు, కానారాదే యందు, ఎన్నాడైనా చూడానట్టి ఎన్నో వింతాలుండు. అవి చూసి అయ్యా మా కోసం ఇన్ని దాచి, ఇన్ని సిద్ధపరిచి, ఇన్ని భద్రపరిచావా అని మనము ఆశ్చర్యచకితులం అయిపోతామండి. అంతగా ప్రేమిస్తున్నాడు, మన కోసం ఎన్నో దాచిపెట్టాడు. అవి మీ కంటికి వాళ్ళు కనపట్లా, మనకు అసలు అర్థం కావట్లా, గోచరం కావట్లా. మరి దేవుని కోసం మనం ఏం దాచాం? పిల్లలు 6th, 7th, 4th, 5th చదువుతున్న సమయంలోనే ప్రేమగల తల్లులు ఒక్కో వస్తువు ఒక్కో పనిముట్టు కొనేసి ఆడపిల్లకి ఎలిసి మీద దాచేస్తారు. ఈ గోదావరి జిల్లాలో ఇంకెక్కువ దాస్తారు. ఆడపిల్లకి ఎక్కువ ఇచ్చేది ఇక్కడే. అందుకని మా వాళ్ళు అంటారు, వాళ్ళ ఆడపిల్లని మనం చేసుకోవాలిరా, మన ఆడపిల్లని వాళ్ళకి ఇవ్వకూడదా, వాళ్ళకి ఎంత పెట్టినా తృప్తి పడడం, వాళ్ళ మొహాలు లేకో అని మా కృష్ణా జిల్లాలో చెప్పుకుంటారు. మా మీ గురించి గొప్పగా వాళ్ళ ఆడపిల్లలు ఇచ్చారంటే బోళ్ళు ఆడపిల్లకి లాంఛనాలు, భలే మర్యాదలు ఎక్కువ వాళ్ళకే, తూగోజీ పాగోజీ వాళ్ళకే అని. ఆడపిల్లలు ఉన్నప్పుడు పెళ్ళికి వచ్చిన తర్వాత కాదు, ఒక్కోటి ప్రేమించే తల్లి ఎలిసిపోయి పెట్టేస్తుంది. ఎందుకంటే ఉండి లేని సంసారాలు అన్నీ ఒకేసారి కొనాలంటే వీలు కాదు. ఇది పంటలు వచ్చినాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా, ఆడపిల్ల కోసం ఎదురు వస్తువు చేసి పైన పెట్టెత్తిపోద్దు కదా. మగవాళ్ళు కూడా ఏదో ఒక ఇందిరా వికాస్ పత్రమో, NSS బాండో, ఏదో ఒక ప్లాటో తీసుకున్నారు ఆడపిల్లల కోసం, ఒక పిల్లల కోసం సమస్తాన్ని దాచిపెట్టేసాడట. ప్రేమ గలవాడు దేవుని కొరకు ఏమైనా దాచిపెడతాడు. ఆమేన్. ఒక బెగ్గరు ఫుట్పాత్ మీద పడుకున్నాడు, బట్టపరుచుకొని పడుకున్నాడు, నిద్ర అవుతున్నాడు. బోర్డు పెట్టాడు. ఆ బోర్డు మీద ఏముందంటే, దయచేసి చిల్లర డబ్బులు వేసి నా నిద్ర డిస్టర్బెన్స్ చేయబాకన్నాడు. అడికి కడుపు మడిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం అంతో ఎంత ఎత్తుంది, తింటాకి ఇబ్బంది ఏం లేదు అడికి. దయచేసి చిల్లర డబ్బులు వేసి నా నిద్ర డిస్టర్బెన్స్ చేయబాకన్నాడు. అంటే చాలామంది రూపాయలు ఇస్తున్నారు అనమాట, టాంగ్ నిద్రపోతుంది, అడికి డిస్టర్బెన్స్ అవుతుంది. దానివల్ల ఏమొస్తుంది అని చాలామంది ఇంకా కానుక పెట్టిలో రూపాయలు వేస్తున్నారు. ఒక బెగ్గరికి ఇచ్చి చూడండి, ఏమొస్తుందమ్మా, ఉంచుకో, నువ్వే ఇది కూడా తీసుకో. తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? తండ్రిని గణపరిచే విధానం ఇదేనా? ఆస్తులను ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భూజనులానేలు హల్లెలూయా. ఆస్తులను ప్రభు పనికి మీరు సమర్పించండి. మీ రాబడిలో దశభాగం దేవుని వంతది. ప్రేమ అంటే మనం దేవుని కొరకు తీసి దాస్తాం, ఇది దేవుంది.
ప్రేమ అంటే గొప్ప కార్యాలు చేస్తారు, ప్రేమ ఉంటే విడిచిపెడతారు, ప్రేమ ఉంటే దాచిపెడతారు. ఇవన్నీ ప్రేమ యొక్క లక్షణాలు. ఇవేవీ లేకుండా ప్రేమ 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 అని మాట్లాడితే మాట చేత నాలుగు చేత ప్రేమ కాదంటున్నాడు దేవుడు. అది క్రియ చేత సత్యము చేతే వెల్లడి కావాలంటున్నాడు. ఆదివారం వస్తే 500 కాగితం ఇసి అరకిలో చికెన్, అరకిలో మటను, అల్లం, కొత్తిమీర, కరివేపాకు చేస్తాం. పొద్దున్న 7 గంటలకు వెళ్ళి 10 గంటలకు ఆరాధనకు వస్తా. 10 ఎంతమ్మా? 10 నీవేసుకోనా ప్రతి ఆదివారము కానుకగా, నా జీవిత కాలమంత 10 మాత్రమే వేసెదనని నిర్ణయించుకొంటిని నేను. 10 బైబిల్ చెప్తుంది, మీరు అభివృద్ధి పొందిన కొలది, మీరు ఆస్వాదింపబడిన కొలది ఏదన్నా కానీ మేము మాత్రం స్థిరంగా నిర్ణయం చేసుకున్నాం అంతే. లేనప్పుడు 10 కాదు, రూపాయి వేసిన తప్పేం కాదు. కానీ నీ దగ్గర అంత తట్టి పెట్టుకుని ఒక 10 రూపాయలు తీసుకొస్తున్నావు చూసావా, అది తప్పేగా. ప్రేమ కలిగిన వారు ఎవరైనా అలా చేస్తారా? ప్రేమ దాచిపెడుతుంది, ప్రభు కోసం దాయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మా పాప కోసం, ఆవిడ చదువు కోసం, ఆవిడ వివాహం కోసం కొంత డబ్బులు దాస్తూ వ్యాపారం చేస్తూ ఉండేవాడిని. ప్రభు నన్ను సేవకు పిలిచారు, సేవకు వచ్చాను. బోయినవారిపాలెం అని అక్కడ మందిరం కట్టాల్సి వచ్చింది. ఆ డబ్బులు మా పాప కోసం తీసి డబ్బుల్లో మందిరం కట్టాం. తర్వాత చిత్రం అనే గ్రామంలో మరొక మందిరం కట్టాల్సి వచ్చింది, కట్టాం. తర్వాత పస్మర్ అనే గ్రామంలో పరిచయం ప్రారంభించాం. అక్కడ ఒక మందిరం కట్టాలంది, మొత్తం డబ్బులనే అయిపోయినాయి, అక్కడ మందిరం కట్టేశాం. తర్వాత మామిడికోల అనే గ్రామానికి వెళితే అక్కడ కొన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి. అక్కడ ఒక మందిరం కట్టాల్సిన అవసరం ఏర్పడింది, డబ్బులు. కాటూరి లీలావతి గారని ఒక సబ్ కలెక్టర్ గారి భార్య, ఆయన భర్త రిటైర్డ్ అయిపోతే వచ్చిన డబ్బులతో ఒక 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే మందిరాన్ని కట్టి ఆమె నాకు ఇచ్చిందండి. ఒక్క ఆడపిల్లండి, కాటూరి లీలావతి గారని ఒక్క ఆడపిల్ల 20 లక్షల రూపాయలు మందిరాన్ని కట్టి ఆ మందిరాన్ని అయ్యా పరిచయం చేసుకోమని నాకు ఇచ్చింది. 165 మంది బాప్తిస్మం పొందారు. అందుకని నా గ్రామంలో నేను సేవ చేయలేను, కానీ ఆయన సేవ చేయడానికి వచ్చాడు మా గ్రామానికి. నేనైతే సేవ చేయలేను, కానీ నేనైతే మందిని కట్టగల కృపదేవుడు నాకు ఇచ్చాడు అని ఆవిడ తన వంతు బాధ్యత తను గుర్తించింది. మనం గొప్ప కార్యాలు చేయాలి, విడిచిపెట్టాలి, దాచిపెట్టాలి. ఈ 3 మనం చేసినప్పుడు దేవుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటాడు. అది ఆమేన్. లేకపోతే సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. 3 సార్లు అడిగాడు. ఎందుకని? సంఘాన్ని కూడా అదే, సంగమా నీ మీద తప్పు నేను ఒకటి మోపుతున్నాను, ఏంటంటే మొదట నీకున్న ప్రేమ విడిచిపెట్టావు, అంతే, ప్రేమ లేదు. నా భార్య ఇడ్లీలు తీసుకొచ్చి పెట్టింది పొద్దున్నే 91లో. అమ్మాయి పాస్టర్ గారు ఏం చెప్పారు మన ఆదివారం? మొదటిగా దేవునితో మాట్లాడాకే మనుషులతో మాట్లాడాలి. 2 ఆత్మీయ ఆహారం భుజించిన తర్వాతే శరీరాహారం భుజించాలి. ఇది క్రమం అన్నారా లేదా? నేను ఇంకా బైబిల్ చదువుకోలే, ఆత్మీయ ఆహారం భుజించలా, తీసుకొచ్చి పెట్టేశావు. మరి చల్లారిపోతాయి కదండి. పల్లెలు తినే తర్వాత బైబిల్ చదువుకుంది కానీ చల్లారిపోవటం కాదు, సర్ది ఇడ్లీ లేని పర్వాలా, ముందు బైబిల్ చదివాకే. ఎప్పుడు? 91లో. ఎరా ఇంట్లో ఉంటావా, ఇసుడు విడిచిపెడతావా? ఆస్తి కావాలా, మేం కావాలా, ప్రభు కావాలా? నాకు ప్రభువే కావాలి. ఎప్పుడు? 91లో. నేను ఒక రైస్ మిల్లో పనిచేస్తూ ఉండేవాడిని. పూజ సామాన్ తీసుకొచ్చి పంతులు గారితో పూజ చేయించి దగ్గరుండి ఆ పనిని చేయించమన్నారు నన్ను. సార్ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను సార్, బాప్తిసం కూడా తీసుకున్నానండి, నేను అలాంటి పనులు చేయకూడదండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిట్లు తెమ్మంటారా? తెస్తా. కేరళ వెళ్ళి ఉప్పుడు బియ్యం అమ్ముకురమ్మంటారా? అమ్ముకొస్తా. ఎఫ్సే గోడనికి వెళ్ళమంటారా? వెళ్తా. మీరేం చెప్పినా చేస్తాను సార్, ఇలాంటి పనులు మాత్రం నాకు చెప్పొద్దు, నేను చేయను సార్ అన్న.
ఇది ప్రైవేట్ ఉద్యోగం, ఆ పని చేస్తా ఈ పని చేయను అని నువ్వు చెప్పడం కాదు. మేము ఏ పని చెప్తే ఆ పని నువ్వు చేయాలి. అర్థమవుతుందా? వెళ్ళి పూసామ్మ కొబ్బరికాయ అరటిపళ్ళు సాంబ్రాణి పట్టపో అన్నారు. నిన్నేనయ్యా చెప్పేది, వెళ్ళు. నేను వెళ్ళను సార్ అన్నా. వెళ్ళకపోతే మానేసేయి, ఉద్యోగం మానేసేయి. మీరు మానేయమంటే మానేస్తాను సార్ అని మానేశా. ఎప్పుడు? మీకు తెలుసు బాగా, ఈ 92లో. ఓ పెద్ద ఆరిద గోయిందమ్మలాగా 91లో అన్నీ. ఇది జరిగింది 92లో. ప్రభు కోసం ఆ రోజున విడిచిపెట్టేసావు. ప్రభు తర్వాత ఏదైనా అన్నావు. నాకు బంధువులైనా, నాకు ఉద్యోగమైనా, నాకు ఆస్తి అయినా, ఏదైనా ప్రభు తర్వాతే అన్నావు. మరి ఆ ప్రేమ ప్రభు పట్ల ఇప్పటికీ నువ్వు కలిగి ఉన్నావా ఫినెహాస్ అని దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఆరంభ దినాల్లో దేవుని కొరకు బ్రతుకుతాననే ఆ మంట, ఆ తపన, ఆ తృష్ణ, నిర్ణయాలు, ఆ అడుగులు, ఆ అభిప్రాయాలు, ఆ తీర్మానాలు ఇప్పుడు కూడా ఉన్నాయా? రోజు మొత్తం మీద ఒక్కరికైనా సువార్త ప్రకటనకు నిద్రపోయిన రోజు ఉందా మనకి? పక్కన ఎవరు కనపడితే ఏమైనా అనుకుంటా కూడా చూడం కదా. సువార్త ప్రకటించిందే మన అంతరంగం మంట మండేది కదా. ఆరంభ దినాల్లో మనం ఎలా ఉన్నాం? సంగమా, నువ్వు దొంగవు, నువ్వు వ్యభిచారివి అని అంటలా. మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా ఓ సంఘమా. నీ మనస్సు మార్చుకోవాలి. కోటాలలో తొలి ప్రేమను కూర్చుకోవాలి. మీరు భ్రష్టులు అయిపోయారు, మీరు దొంగలు అయిపోయారు, మీరు వ్యభిచారులు అయిపోయారు. దేవుడే వంటలా మొదట మీకు నా పట్ల ఉన్న ప్రేమ ఇప్పుడు మీకు లేదు. ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, మనకున్న గదుల్లో మంచి గది అల్లుడికి అతికిస్తాం. రెండో పిల్లకి పెళ్లి చేసాం. మళ్ళా ఆయన కొత్త అల్లుడు అయ్యాడు, ఈ 3 ఏళ్ళు అయింది, పాత అల్లుడు అయ్యాడు. అయ్యా ఇట్రా, అయ్యా ఇదిగో ఇక్కడ పడుకో, కొంచెం ఆ రూమ్ ఖాళీ చేయ్యా, కొంచెం ఆ తమ్ముడు వాళ్ళు ఉంటారు ఆ రూము, అక్కడ లేకు, ఇట్రా ఇక్కడ పడుకో అంటే పూట ఉంటాడు, రోజు ఉంటాడు. ఎంత సిగ్గులేనోడైనా ఉంటాడమ్మా అక్కడ. నాకు ఇక్కడ ఇంపార్టెన్స్ తగ్గింది, నా ప్రాధాన్యత తగ్గింది. ఇక్కడ ఆయనకి ఇచ్చినంత గౌరవం నాకు ఇక్కడ ఇవ్వటం లేదు. నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? మన దేవుడు బహురోషము గలవాడు. ఆమేన్. పౌరుషం గల దేవుడు అండి ఆయన, ఆత్మగల దేవుడు అండి. నేను ఎంతో కొంత ప్రేమిస్తాను, నేను ప్రేమించు సరిపెట్టుకో ఓకేను అంటే నేను ఉండలేనమ్మా అలాంటి హృదయంలో. మొదటి ప్రేమ మరలా తిరిగి సంతరించుకోవాలి, మొదటి ప్రేమ మరలా తిరిగి సముపార్జించుకోవాలి. కోటాల యొక్క ఉద్దేశం అదే. ఆరిపోయిన నా ప్రేమ దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. నా ప్రేమ దీపం ఆరిపోయిందయ్యా, నా ప్రేమ దీపం ఆరిపోలేదు కానీ కొడగట్టిపోయిందయ్యా, కునుకుమంటూ వెలుగుతుందయ్యా, వెలగనట్లుగా ఉందయ్యా. అయ్యా ఒత్తి నలిపి నూనెను పోసి ప్రజ్వలింపచేసే ఆ ప్రేమతో మళ్ళీ తిరిగి నా దీపాన్ని మండింపచే, ప్రకాశింపచే నాయన అని అడిగితే ఆశగల ప్రాణాలను దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. ఏదో అయ్యగారు పెట్టారు 3 దినాలు వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు. దీనిలో మన ఈ కోటాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మనలో ఉన్న లోపాలేంటి, బలహీనతలేంటి, అవిధేయతలు గుర్తించి వాక్యపు వెలుగులో దాంట్లో దిద్దుకునే మనసు స్వభావం అనుకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళని దర్శించకుండా దాటి వెళ్ళే దేవుడు కాదు ఆయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. అబ్రహామును దాటెళ్ళాడా? మమ్రే సింధూరక్షణ దగ్గర నన్ను దాటలేదన్నప్పుడు. యాకోబును దాటెళ్ళాడా? భర్తిమైని దాటెళ్ళాడా? అసలు ఆయన దాటిపోని దేవుడు ఆయన. ఈ కోటాల్లో మనం దీవించకుండా, ఆశీర్వదించకుండా, ప్రక్షాళన చేయకుండా, శుద్ధీకరించకుండా, పవిత్రీకరించకుండా నీ హృదయ అంతరంగంలో జనించిన ఆశను బట్టి ఆయన తీర్చకుండా దాటి వెళ్ళే దేవుడు కాడు ఆయన. హల్లెలూయా. ఆదికాండం 24:67లో ఏముందంటే, ఇస్సాకు రిబకాను ప్రేమించి తన తల్లి గుడారములోనికి ఆమెను తీసుకుని వెళ్ళి పరిణయం ఆడాడు. చదవండమ్మా, ఆదికాండం 24:67 చదివేమ్మా. అతడు
ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. చాలు. ఇస్సాకు రిబకాను ప్రేమించాడు అని దేవుడు చెప్తున్నాడు. లేఖనాలన్నీ కూడా దేవుని ఆత్మావేశం చేతనే రాయబడ్డాయి తప్ప ఏ ఒక్క లేఖనం కూడా మనిషిని ఇచ్చి నుంచి రాయబడింది కాదు. దేవుడు ప్రేమించాడు ఎందుకంటున్నాడంటే, ఆ రోజున ప్రేమిస్తారు ఎవరైనా. పెళ్ళికి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయినా, వృద్ధాప్యానికి వచ్చినా ఆమె తన భార్యతో సరసమాడుతూ సంతోషంగా సరదాగా గడపటం అభిమేలకు చూశాడండి కిటికీలో వచ్చి. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వత ప్రేమ. ఆరంభ దినాల్లో ఉండి తర్వాత చల్లారిపోయే ప్రేమది కాదు. అది లస్ట్ కాదు, అది రియల్ లవ్. పెళ్ళైన కొత్తలో ఎవరైనా ప్రేమిస్తారు, కవిత్వాలు చెప్తారు వెనకాల తిరిగి, ఉట్టిదే హనీ హనీ అని పిలిచేవాడు పెళ్ళైన కొత్తలో భర్త భార్యని. హనీ అంటే తెలుసుగా మీకు, తేనె. 2వ సంవత్సరంలో హానీ అని పేరు మార్చాడు. ఏమైంది పేరు హనీ అల్లా? ఇక 3వ సంవత్సరం వసే శని అయింది. ఇక 4వ సంవత్సరంలో వాళ్ళ అబ్బాయి అడిగాడు, డాడీ కథలు దెయ్యం కథ చెప్తావు కదా, ఎలా ఉంటుంది డాడీ అంటే, 1 గంటలో పోయి చూడరా ఉందన్నాడు. ఏమైపోయింది ఇప్పుడు? ఆరంభ దినాల్లో భలే ప్రేమిస్తాం. నువ్వు లేత నేను లేను, నేను లేత నువ్వు లేవు, నీ కళ్ళ ఎవరన్నారు కలువు రేకులు అయితే నువ్వు, నీ పేదాల కాదు కాదు దొండపళ్ళు, ఉట్టిదే. ఐ లవ్ యూ సో మచ్ అని వెనకాల పడుతున్నాడు ఒకడు. నిజంగా ప్రేమిస్తున్నావు అబ్బాయి అని అడిగింది ఆ అమ్మాయి. నా భార్య మీద ఒట్టమ్మాయి అన్నాడు. నా భార్య మీద ఒట్టమ్మాయి నిజంగా ప్రేమిస్తున్న నమ్మవేంటి అన్నాడు. ఇదా ప్రేమ అంటే? వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కూడా భార్య పట్ల ప్రేమ ఇసుమంత తగ్గలేదండి, ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది. దేవుడు నీతో వాగ్దానం చేశాడు కదా, నీ చిన్న కుమారుడు దీవిస్తా, నీ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు దాసుడవుతాడని. దేవుడు ఎప్పుడైనా మాట తప్పాడా? అబద్ధమాడా? అబద్ధమాడితే దేవుడు అవుతాడా? అబద్ధమాడుట దేవుని గుణమా అనండి. అబద్ధమాడితే దేవుడేనా? అబద్ధమాడితే దేవుడు అవుతాడా? అబద్ధములాడు పెదవులు ఆయనకు అసహ్యం, హేయం. అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అమ్మా, అలాంటి ఆయన అబద్ధమాడతాడా? నీ చిన్న కుమారుడు దీవిస్తాను, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు దాసుడు అవుతాడని చెప్పిన దేవుడు అబద్ధికుడు అనుకున్నావా? ఎందుకు పంపించావా నా దగ్గరికి? అడుగుతావేంటి? బెల్లం కొట్టిన రాయిలాగా అడిగిదానికి సమాధానం చెప్పు. మిడిగుడ్లే చూస్తున్నావట. నాన్న దగ్గరికి వెళ్ళయ్యా, ఇటు చెప్పయ్యా, వేసావని చెప్పయ్యా, అబద్ధాలు ఆడయ్యా, గొంతు మార్చయ్యా, మిమిక్రీ చేయయ్యా, ఏంటిది? పనికి మాలిందానా అన్నాడా? నోరు తెరువలేదా ప్రేమ బదులు పలుక? ప్రేమ నోరు తెరవదండి. అంత తేలిగ్గా, అంత త్వరగా కోపపడదు. కోపడాల్సిన సందర్భాలు వస్తే కోపడుతుంది ప్రేమ, కానీ త్వరగా కోపపడదు. పిలాతు అడుగుతున్నాడు, అయ్యా ఒక్క మాట మాట్లాడు, నేను విడిపించేస్తానని. ఏమంటున్నాడు? మాట్లాడు, ఒక్క మాటైనా. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే ఆయన నిర్దోషం తెలిసిపోద్ది, ఆయనలో పాపం లేదు తెలిసిపోద్ది, రుజువైపోద్ది ఒక మాట మాట్లాడితే. కానీ ఆ పాపదోషం మనం భరించాలి. మన పాపమును ఆయన భరించడానికి ఒక మాట మాట్లాడేదండి. భర్త ఇంటికి వచ్చాడు, భోజనం పెట్టింది భార్య, తిన్నాడు, తాయి వచ్చింది. దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఏ బియ్యంలో రాళ్ళు ఎరుకుని అన్నకుండా తెలియదు, ఇంటికాడ కూర్చుని కోపంతో అన్నాడు. ఈవిడంది, నాకైనా 2 కళ్ళు ఇచ్చింది,
నీకు మాత్రం 32 పళ్ళు ఇవ్వలే దేవుడు? నాకు 2 కళ్ళు ఇచ్చిన దేవుడు నీకేమి ఇచ్చాడు? 32 పళ్ళు ఇచ్చాడు కదా. ఒక రాయి చచ్చిపోతావా? తోకోసిన కోతులాగా ఎగిరి పడుతున్నావేంటి? నీ సొమ్మేది తింటలా? నేను 15 లక్షలు ఇచ్చాడు మా నాన్న. నా సొమ్మునే తింటున్నా, నీకు కూడా అంతో ఎంతో పెడుతున్నా. మింగు సావలే, చస్తే వచ్చే నష్టం లేదులే. అట్టు పెట్టినమ్మక అట్టున్నారు పెట్టమంటారు ఎక్కడన్నా. ఎన్నట్లు పెట్టేసింది ఈవిడ? కాదండి నేను చూడలేదండి, చూసి రాత్రికి వండుతానండి అంటే అయిపోయే. అవునా? అదే మృదువైన మాటలు క్రోధమును చల్లార్చి వేస్తాయి, నొప్పించు మాటలు క్రోధమును రేపుతాయి. చిలికి గాలివానగా మారిపోయి ఎందుకు డైవోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. పరలోకపు గవినులుగా ఉండవలసిన మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై చంద్రబందరగా గందరగోళంగా ఎందుకు మారిపోతుంది? ఇదే ప్రేమ లేమి, ప్రేమ రాహిత్యం. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లవ్. మనం అన్నీ కలిగి ఉన్నాం. కరెంటు పోతే ఇన్వర్టర్ ఉంది, వేడిగా ఉంటేనేమో ఏసీ ఉంది, బయట ఒకవేళ చల్లగా ఉంటేనేమో హీటర్ ఉంది. దొంతర్లు బట్టలు పెట్టాం. అది బట్టలు కొట్టే అర్థం కావట్లా, లాండ్రీ షాప్ అర్థం కావట్లా. నా చిన్నప్పుడు మా అమ్మగారికి 2 చీరలు ఉండేయండి. ఒకటేమో దాపుడికి 3 చీరలు అప్పట్లో. ఇప్పుడు ఎన్నో 300 చీరలు కూడా ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్కరికి. ఏ చీర కట్టుకుందాం ఇవాళ అని ఆలోచిస్తున్నావు. సెలక్షన్ కరగని పడుతుంది. ఈ చీర కట్టుకుందాంలే, ఈ మీటింగ్ చాలా రోజులు అయిపోయింది అని ఒక చీర తెస్తున్నావు, మిగిలిన చీరలు కింద పడుతున్నాయి. అవన్నీ సర్దేసరికి ఇంకొక అరగంట, అందుకని మీటింగ్ కూడా లేట్గా అవుతున్నావు. నీ తప్పేం కాదమ్మా, చీరలు తప్పమ్మా. నువ్వు లేటుగా రావడానికి తప్పు నీది కాదు, నీకున్న చీరలు తప్పు. 3 చీరలు 4 ఉంటే ఎదురు కట్టుకుంటావు. 400 ఉంటే ఏం కడతాం మరి? అందులో బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, మనకు లేదంటూ ఏమీ లేదు. కానీ ఒకటే, ప్రేమ లేదు కుటుంబాలలో. ఇంటికి వచ్చాడు, అమ్మాయి ఎందుకు అలా ఉన్నావు అడిగాడు ఎల్కానా. ఏంటమ్మా ఎలా ఉన్నావు? మళ్ళీ ఏమన్నా అందా పెళ్ళిన్నా పిచ్చుదానా? కట్టుకున్న నేనేమనంటే నువ్వు బాధపడ్డా అర్థం ఉంటుంది. ఎప్పుడన్నా అన్నానా నువ్వు నా బిడ్డలు కనలేదు, గుడ్రాలుగా మిగిలిపోయావు అన్నానా? 10 మంది కొడుకులు ఉంటే అంతో నేను ఒక్కనే నీకంతా కాదా? ఆదరించాడు, ఓదార్చాడు, బలపరిచాడు, వెనుతట్టాడు, పురుకొల్పాడు, ప్రోత్సహించాడు, హక్కును చేర్చుకున్నాడు, ఆలింగనం చేసుకున్న ఆదర్శప్రాయుడు ఎల్కానా. ఇలాంటి భర్త దొరికితే ఏ భార్యకైనా సరే ఎంత బాధైనా భరించేయగలదండి. ఎన్ని మాట్లాడినా పడగలదు. భర్త అర్థం చేసుకోకపోతే ఇక అందరూ ఎంత మంచి వాళ్ళు ఉన్న చుట్టూ ఉపయోగం లేదు. ఆ భర్త అలాంటి భర్త దొరికాడమ్మా. ఇలా అన్నాడు, మనం షిలోకి వెళ్తాం కదా, నువ్వేంటికి ఇలాగే ఉన్నావేంటి రెడీ అవ్వకుండా? నేను రానండి, బిడ్డను పాలు విడిచిన దాకా నేను రానని, షిలోహులో విడిచిపెట్టి వస్తానని మొక్కున్నా కదా, ఆ మొక్కుబడి తీర్చేదాకా నేను రానండి అంది. నీ ఇష్టం ఏంటి, నీ పెత్తనం ఏంటి అనలా. నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చెయ్యి, బలవంతంగా చేయించను. ఒక ఆయన అంటున్నాడు, భార్య మన చెప్పు చేతుల్లో ఉండాలంటే మన చేతిలో ఎప్పుడు చెప్పు ఉండాలి బ్రదర్ అంటున్నాడు. చెప్పులు పట్టుకుని చెప్పు చేతులు పెట్టుకుంటావా? నేనంటాను, ప్రేమ అనే ఆయుధానికి మించిన పదునైన ఆయుధం మరొకటి లేదు. ఇక ఆయుధాన్నే యేసుప్రభు వారు ధరించి అనేకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోగలిగాడు ఆయన. అంతకు మించిన పదునైన ఆయుధం ఈ భూమి మీద మరొకటి లేదు. అణుబాంబు కన్నా అద్భుతమైన ఆయుధం అది ప్రేమ. ప్రేమతో మనం గెలవలేని వ్యక్తులు అంటే ఎవరు ఉండరండి, ఉండరు. నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చెయ్యి. కాదని నేను ఎలా అంటాను? ఏమండి, చేపలు తెచ్చారు, పులుసు పెట్టినా ఫ్రై చేయినా ఏం చేయమంటారు? నీ ఇష్టం అమ్మాయి, నీకేది తినాలనుకుంటా చెయ్యి. లేదు నేను ఇవాళ వండలేనండి, ఫ్రిడ్జ్లో పెట్టి రేపు ఎల్లుండి వండుతానండి, అప్పుడు అలాగే చెయ్యి, నీ ఇష్టం వచ్చాడు చెయ్యి అని నా భర్త కూడా అంటాడండి. అలాంటి మంచి అర్థం చేసుకునే ఎల్కానా లాంటి భర్తను దేవుడు నాకు కూడా ఇచ్చాడండి అన్నాలు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి. కొంతమంది అర్థం కాక చెప్పారు, సగం మంది. మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఆయన అడుగుతాడేమో, పోయింది ఏంటమ్మాయి నేను అంత రాశి రంపాన్ని పెడుతున్నానా, అయ్యగారు అట్టాన్ని భర్త దొరికాడన్న వాళ్ళు స్తోత్రం చెప్పబట్టి కనీసం సగమన్న చెయ్యట్లేదండి నువ్వు అని అంటాడేమో. ఎందుకు వచ్చింది తెప్పలేరని ఇప్పుడు చెప్తున్నారులేమో మీరంతా. నీ ఇష్టం, నీకేది ఇష్టమైతే అది చెయ్యి.
ఏముంది ఆ ఇంట్లో అంటే ప్రేమ ఉంది. ఆమె నాతాన్ అనే ప్రవక్త చెప్తాడు, ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడికి ఒక గొర్రె ఉన్నది. గోరుముద్దలు పెడతాడట, కౌగిట్లో పరుండ పెట్టుకుంటాడట, కన్న కూతురులాగా చూసుకుంటాడట. ఎవరా మనుషుడు? ఊరియా. ఎవరా గొర్రె? భార్య. ఎలా చూసుకుంటాడు? కన్న కూతురులాగా గోరుముద్దలు పెడతాడు. ఇప్పుడు నేను మా మహారాజులను అడుగుతున్నా, బాబు మిమ్మల్నే ఎప్పుడన్నా పుట్టినరోజుకో పెళ్లి రోజుకో అలసిపోయి నీరసంగా ఉంటేనో వంటగదిలోకి వెళ్ళి కలుపుకొచ్చి 2 ముద్దలు తినిపించారా? అడుగుతున్నారండి మీరు? కొర్రా చూస్తున్నారు. ఇట్టాంటి నేర్పించి ఇప్పటికే చత్తనం వాళ్ళకి, ఇప్పటికే చత్తనం. ఇట్టాంటి నేర్పించావనుకో ఇంటికి వెళ్ళాక తినరు. ఏంటమ్మా అయ్యగారు చెప్పరా ఊరియా బేస్బాగ్ ముద్దలు తినిపించేవాడని? అంటే అది ఎందుకు అంత ప్రేమగా చూచుకుంటున్నాడు అని చెప్పడానికి చెప్పబడిన మాట అది. ప్రేమను ఆ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాతాను ద్వారా పలికిస్తున్న పలుకులవి. అంటే భార్య భర్త సంబంధం గురించి బైబిల్ చెప్తుందనమాట. లోకంలో ఒకటి ఉంది, భోజ్యేషు మాత కార్యేషు మంత్రి అని. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కొన్ని సమయాల్లో భార్యని ఊరియాలాగా కన్న కూతురులాగా చూసుకోవాలి. అవసరమైతే మనమే 2 ముద్దలు పెట్టి బలపరచాలి. ఏ భర్త అయినా నీరసంగా ఉన్నప్పుడు, తినలేనండి నేను పడుకున్నప్పుడు 2 ముద్దలు పెడితే ఆ 2 ముద్దలు తిన్న వెంటనే చెంగును గొంతునేస్తుంది లేడికాల్లాగా. అదే బోర్నవిటా, మాల్టోవా, హార్లిక్స్, పురుషనెక్స్, వేవా అన్ని కల్పించేసినట్టు ఉంటుందండి. ఆమెను కూడా చెప్పట్లే మీరు, అవునా కదా? నేను నీరసం వస్తుంది, నేను కలుపుకొస్తానుండు అని వంటగదిలోకి వెళ్ళి కొంచెం చారు పోసుకుని కొంచెం 2 ముద్దలు తినిపిస్తూ ఉంటే ఇక ఆవిడకి అంతరంగం ఎంత పులకరించిపోద్దో, పరవశించిపోద్దో, ఎక్కడలేని ఓపిక వచ్చేస్తుందండి. ఆ సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్యమునకు కారణం. అంత ఆరోగ్యం ఎక్కడి నుంచి అంటే ఇలాంటి భర్త తనకు ఉన్నందుకు సంతోషం వచ్చింది. ఆ సంతోషం ఆమె ఆరోగ్యానికి కారణమే. అర్థమైందమ్మా? ఇస్సాకు రిబకాను ప్రేమించాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క మాట కూడా తప్పు చేసినా మాట్లాడాల, సహించాడు. ఆమె వృద్ధాప్యంలోకి వస్తున్నా సరే ఆమెతోనే. కొంతమంది ఊర్లో అందరితో సరదాగా ఉంటారు. బైబిల్ చెప్తుంది, సరసోక్తులైనను పోకిరి మాటలైన మీ నోట రానివ్వకూడదంటే ఆ చిన్న మనవరాలను వాళ్ళని ఏళ్ళను పట్టుకుని నన్ను చేసుకుంటావా ముసలోడ, చింత చచ్చినప్పుడు నీకు పులుపు, ఇంటికి వచ్చేసరికి మొట్టమొదటి ఆడిపోతారు, బయటికి వెళ్ళేసరికి అందరితో బాగానే ఉంటారు. ఒక ఆవిడ అంటుంది, రే వచ్చేతనాడు కిరాతకుడు, బండి మోత విని వచ్చేది కిరాతకుడు అంటే ఇంటి యజమానికి అమ్మ కొడుకులు పెట్టుకున్న పేరు అదనమాట. ఆ పిల్లలు గబగబా టీవీ కట్టేసి 2 రోజులు 4, 3 రోజులు 6, 4 రోజులు 5 రోజులప్పా అది 5 రోజులప్పా అది అన్నారు వాళ్ళు. అంటే ఒక లవ్లీ అట్మాస్ఫియర్. మా నాన్న వచ్చాడు సంతోషం. కానీ రే నాన్న ఇట్రా, నువ్వు జల్లీలు అడిగావుగా తెచ్చా, నువ్వు 5 స్టార్ అడిగావుగా తెచ్చా అని ఆ పిల్లలకి ఇవ్వటం. మా డాడీ మంచి డాడీ అంటాం, భార్యలు మంచిలు తీసుకురావటం, అమ్మ ఎట్రా అని భార్య తెచ్చింది భార్యకి ఇవ్వటం. ఒక లవ్లీ అట్మాస్ఫియర్ ఆ కొంపలో ఉండవండి. ఎంత వెండి ఉంటే, ఎంత బంగారం ఉంటే, ఎంత డబ్బు ఉంటే ఏంటి ఉపయోగం చెప్పండి? ఇస్సాకు రిబకా కొరకు ప్రార్థన చేస్తే రిబకాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అంటే ప్రేమ ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం. ప్రేమ ప్రార్థన ఈ 2 కూడా అవిభక్త కమలలు. ప్రేమ లేకపోతే ప్రార్థన చేయలేవు, ప్రార్థన లేకపోతే ప్రేమ చేయలేవు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అంది ఒక దైవజనురాలు. నేనంటాను, మన పెదవులు గనక నిజముగా ప్రార్థించే పెదవులే గనక అయ్యుంటే మన చేతులు ఖచ్చితంగా సహాయం చేసే చేతులుగా మారి తీరతాయి. అవి మన పెదవులు ప్రార్థించే పెదవులు అనటానికి రుజువు అదే. మన చేతులు సహాయం చేసే చేతులుగా మారి తీరతాయి. ప్రార్థించాడు, భార్య తప్పు చేసినా సహించాడు. భార్య వృద్ధాప్యానికి వచ్చిన ఆ ప్రేమలో ఏమీ మార్పు లేదు, శాశ్వతమైన ఎవర్ లాస్టింగ్ ప్రేమతో ప్రేమించాడు. దేవుడు అంటున్నాడు, ఇస్సాకు రిబకాను ప్రేమించాడు. అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు, ఇస్సాకు రిబకాను ప్రేమించాడు.
అలాంటి ప్రేమతో క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆమేన్. నేను నెక్స్ట్ సెక్షన్లో దీన్ని ఇంకా కంటిన్యూషన్ చేస్తాను. యెహోవా భక్తులుగా ఉన్న మనము యెహోవాకు ప్రేమికులుగా మారిపోదుము గాక. దేవుడు మన కొరకు విడిచిపెట్టాడు, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. దేవుడు మన తప్పిదాలను సహిస్తున్నాడు, ఓర్చుకున్నాడు, భరిస్తున్నాడు. అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచూ ఉన్నది కనుకనే మనము నిర్మూలము కాకుండా ఇంకా నిలిచి ఉన్నాం. మనం ఇంకా నిలిచి ఉండే కారణం ఏదైనా ఉంది అంటే అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల ప్రేమ పుట్టుకొచ్చిన కారణమే. మనం చేసిన క్రియలకు మన ప్రతిఫలము ఇవ్వలేదు. ఆయన కోపము క్షణకాలమే, ఆయన కృప ఆయుష్కాలం. ఆయన మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవాళకి ఇస్సాకు రెబెకా కొరకు ప్రార్థించాడు, కానీ ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఇవాళకి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నన్నాళ్ళు ప్రార్థించాడు. సంగమా, మరల తిరిగి కోటాలలో ఆ మొదటి ప్రేమను నింపుకుందాం కాక. చల్లారిపోయిన, వెడుకడికి వేసిన, నులివెచ్చని స్థితిలోకి మారిపోయిన మన ఆత్మీయ స్థితిలో నుంచి ఒక మంట కలిగి, ఒక తీవ్రత కలిగి, ఒక ఆసక్తి కలిగి ప్రభు కొరకు బ్రతకటానికి మనం పూనుకుందాము గాక. మా బావగారు విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారికి బంధు. మా కేసు ప్రభు నమ్ముకుందని 5 లీటర్ల కిరసనాల డబ్బా తీసుకొచ్చి దెమ్మరిచ్చేసి చంపేశాడు. చంపేసిన మా అక్కని కనీసం డెడ్ బాడీ కూడా మాకు చూపించలేదు. దాన్ని తీసుకుని వెళ్ళి డెడ్ బాడీని తీసుకెళ్ళి కరెంటు మిషన్లోకి ఇస్తే వాళ్ళు బూడిదిగా మార్చారు. ఆ బూడిదని తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేశాడు. జస్ట్ 2 రోజులకి మాకు తెలిసింది. మా ఊరి నుంచి అందరం మేమంతా వెళితే, ఎందుకు చేసావు ఇలాంటి దుర్మార్గ పని అంటే, పోలీసులకి ఎంత ఇచ్చారు, రాజకీయ నాయకులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే, మీరు నన్నేమి చేయలేరు అంటున్నాడు. మా మేనగోడలు అంది, ఇదిగో ఈ మామయ్య మా అమ్మని చచ్చిపోవడం కారణం అని నన్ను చూపించింది. నేనేలాగమ్మా అని అంటే, మామయ్య మీరు మా ఇంటికి వచ్చినా, మా అమ్మ మీ ఇంటికి వచ్చినా మీరు ఏం చెప్పేవాళ్ళు మామయ్య? శరీరాన్ని చంపేవానికి భయపడద్దు, శరీరాన్ని ఆత్మ నరకంలో పడదేసే శక్తి గలవానికి మిక్కిలిగా భయపడాలి. ప్రభువు నందుండి మృతులైన వారు ధన్యులు, వారు పరలోకానికి వెళ్తారు. ప్రభువు లేకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఓర్చుకో, సహించు, కానీ ప్రభువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దక్క అని మీరు చెప్పేవాళ్ళుగా మావయ్య. అందుకే మా అమ్మ ప్రాణమైనా పెట్టింది కానీ ప్రభువుని మాత్రం విడిచిపెట్టలేదు. మా అమ్మ ప్రాణం కన్నా ప్రభువునే ఎక్కువగా ప్రేమించింది మావయ్య అందండి. ప్రాణం కన్నా మనం ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే మన ప్రభు తన ప్రాణం కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి. తలలు వంచండి, కన్నులు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, ఆయన ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాడో మన ఎడల. మనము ఆయనను ప్రేమించాలని, ఆయనైతే శాశ్వతమైన ప్రేమతో ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు అని, అందుకే మన కోసం ప్రాణం పెట్టాడని. అయితే మనము ఆయనను ప్రేమించాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైందో, ఒక ఇంటిలోనైనా, ఒక భార్య భర్తల మధ్య అయినా, సహవాసంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైందని, ఎంతో విలువైంది, ఘనమైంది అని మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అటువంటి ప్రేమకున్నటి యొక్క ఆ మాధుర్యత ప్రభువా మాలో ప్రభువా పెట్టారు తండ్రి. మేము అటువంటి ప్రేమతో
ప్రేమించే బద్దులముగా ఉంటూ ఆ ప్రేమను కలిగి మేము జీవించినట్లుగా, ఇదిగో మొదటున్న ప్రేమ వదిలిపెట్టేశావు, నీ మీద తప్పు మోపుతున్నాను, తప్పు ఒకటి మోపుతున్నానని చెప్పావు. నిజమే ప్రభువా, ప్రారంభంలో ఉన్నటి యొక్క ప్రేమలో ఉన్నటి యొక్క ఆసక్తి, ఆ ప్రారంభంలో ఉన్నటి యొక్క ఆ పట్టుదల, ఆ ప్రారంభంలో ఉన్నటి యొక్క ఆ ప్రార్థన జీవితం, ప్రారంభంలో ఉన్నటి యొక్క ఆ పరిశుద్ధ జీవితం, ఆ ప్రారంభంలో ఉన్నటి యొక్క ఆ ఉజ్జీవం, ఆ ప్రేమ లేదు నాయన. అవును తండ్రి, నీ నాతోనూ మాతోనూ ప్రతి ఒక్కరితో మాట్లాడారయ్యా. అయితే మేము మరలా ఆ మొదటి ప్రేమలను మేము మరలా పొందుకున్నట్లుగా, ఆ మొదటి ప్రేమను కలిగినట్లుగా, ఆ మొదటి ప్రేమను సంతరించుకున్నట్లుగా, ఆ మొదటి ప్రేమలోకి మరలా పురుగొల్పబడినట్లుగా మరొక్కసారి నీ దాసులను మరుగుపరిచి, మీ దాసులను ప్రభువా నీ సిలువ చాటును మరుగుపరిచి, నాతోనూ మాతోనూ వినుసున్న వారందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ సమయంలో నాయనా నీ మాటలను ప్రతి ఒక్క హృదయంలో నింపుకొని అయ్యా ఆ ప్రేమను ప్రభువా మళ్ళీ పెంపార చేసుకున్నట్లుగా, ఆ మొదటి ప్రేమను మరలా మేము పొందుకునేటట్లుగా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అలాగే అక్కడ టీలు అయిపోతే కనుక తెచ్చి అటు ఇటు